రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రైతు బంధు డబ్బులైతే రైతుల ఖాతాల్లో అయితే జమ అవడం అయితే జరుగుతుందనమాట. ప్రస్తుతానికి వచ్చేసి రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్క రైతులకైతే జమ అవడం అయితే జరిగిందనమాట. 1 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతుర్రో రైతులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే రైతు బంధు అయితే జమ అవడం అయితే జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులందరికైతే డబ్బులైతే జమ అవడం అయితే జరిగిందనమాట. అందరూ ఒకసారి అయితే మీ యొక్క డబ్బులనైతే చెక్ చేసుకోండి. మీ అందరి ఖాతాల్లో డబ్బులైతే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. 5 ఎకరాలు ఉన్న రైతులందరికైతే డబ్బులైతే జమ చేశారు. అందరూ ఒకసారి చెక్ చేసుకొని మీకు వచ్చాయా లేవా అని చెప్పేసి కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలానే మీరు ఇక్కడ చూసుకోండి, రైతు బంధు విషయంలో వచ్చేసి అయితే ఇక్కడ చాలామంది రైతులు కూడా ఇంకా మాకు రాలేదని చెప్పి పెడుతున్నారు. రీసెంట్గా మనకైతే ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 2,000 కోట్లు అయితే మనకు 16వ తారీఖు రోజే మనకైతే కేంద్రం నుంచి అయితే విడుదల కావడం జరిగింది. అవి కాస్త 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనకైతే డబ్బులైతే రైతు బంధు అయితే పడుతున్నాయి. ఇంకా ఇప్పటివరకు రైతు బంధు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పి కూడా వీడియో కింద అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. మీకు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయి, అలానే రావడానికి ఎంత టైం పడుతుంది, వీటన్నిటి గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా నేనైతే చెప్తానన్నమాట. అలానే మీరు ఏ జిల్లా సంబంధించిన వాళ్ళని కూడా ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా రైతు బంధు సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నా, అటువంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు భరోసా గురించి కూడా రేపటి నుంచి నేనైతే వీడియోస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి కూడా మీ అందరికైతే రేపైతే చెప్తాను. ఇంకా రైతు రుణమాఫీ గురించి కూడా వీడియోస్ కావాలన్నా, రైతు బంధు సంబంధించి కావాలన్నా, రైతు భరోసా గురించి కూడా కావాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో కింద మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఆ వీడియోస్ కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. నేను వాటిపైన కూడా మీ అందరికీ అయితే వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.